నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ కెమిస్ట్రీ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో 1 to 20 బిట్స్ మనం డిస్కస్ చేసాం. ఆ బిట్స్ కూడా మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈ లెసన్కి సంబంధించిన 20 బిట్స్ మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ ఈ లెసన్కి సంబంధించిన 20 బిట్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో చూడడానికి ముందు ఖచ్చితంగా ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ దానికి సంబంధించి థియరీ లెసన్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చేశాను. ఫస్ట్ టైం మీరు ఆ 2 వీడియోస్ చూశాక ఈ బిట్స్ అనేవి చూడండి, ఈ బిట్స్ చేయండి. అగైన్ ఈ బిట్స్ మీరు చేస్తున్నప్పుడు కూడా బిట్ నాతో పాటు సైమల్టేనియస్గా మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ వచ్చినా కానీ ఇక నేను ఎక్స్ప్లెనేషన్లో కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ చెప్తాను, సో అవి కూడా మీరు వినండి. ఓకే, బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 21. The distance between the particles of matter is called as dash space అన్నాడు. సో ఒక మ్యాటర్లో ఉన్న పార్టికల్స్, ఏవైనా పార్టికల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు అన్నాడు. యాక్చువల్గా ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించిన బిట్. ఇది చూద్దాం ఒకసారి. మనకి మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంటాయి: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సపోజ్ సాలిడ్లో అనుకోండి, సాలిడ్లో పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్ మధ్య డిస్టెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మనం సాలిడ్ అనుకుందాం. అదే లిక్విడ్లో అయితే ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి మధ్య అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది. కంపేర్ టు సాలిడ్ కంటే ఈ లిక్విడ్లో అయితే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం లిక్విడ్ పార్టికల్స్ అనుకుందాం. అదే గ్యాసెస్ పార్టికల్స్ అయితే ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంటుంది. అయితే వీడు అడిగింది ఏంటంటే బిట్ ద డిస్టెన్స్ బిట్వీన్ పార్టికల్స్ అంటే ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ మనం పార్టికల్ అనుకుంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ని ఏమంటాం అన్నాడు. సో 2 పార్టికల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఒక పార్టికల్కి ఇంకో పార్టికల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటాం. అయితే ఈ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేది సాలిడ్లో అయితే చాలా తక్కువ ఉంటుంది, లిక్విడ్లో అయితే మీడియం రేంజ్లో ఉంటుంది, గ్యాస్లో అయితే మాత్రం చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ అన్నాడు. మనకి కెమికల్ చేంజ్ అన్న కెమికల్ రియాక్షన్ అన్న రెండు సేమే. అయితే మనం ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ ఆల్రెడీ మనం లెసన్లో క్లియర్గా డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. సో ఒక ప్రాసెస్ అనేది అది ఫిజికల్ చేంజా లేకపోతే కెమికల్ చేంజా ఎలా చెప్తామంటే, సపోజ్ ఫిజికల్ చేంజ్లో అనుకోండి ఎట్లాంటి కెమికల్ కంపోజిషన్ అయితే మారదు. సో ఒక ఆబ్జెక్ట్, ఒక సబ్స్టెన్స్ అనేది ఫిజికల్ చేంజ్ జరిగింది అంటే అర్థం ఏంటంటే దాని కెమికల్ కంపోజిషన్ అయితే మాత్రం మారదు. నో చేంజ్ ఇన్ కెమికల్ కంపోజిషన్. సో కెమికల్ కంపోజిషన్ అయితే మారదు. ఇనిషియల్గా ఏదైతే కెమికల్ నేచర్ ఉందో, కెమికల్ స్ట్రక్చర్ ఉందో, ఫైనల్గా కూడా సేమ్ కెమికల్ కంపోజిషన్ అయితే సేమే ఉంటుంది. కానీ కెమికల్ చేంజ్లో అయితే మాత్రం ఇనీషియల్గా ఏవైతే ఈ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడైతే మాత్రం చేంజ్ విల్ అక్కర్, కెమికల్ చేంజ్ అనేది జరుగుద్ది. ఎగ్జాంపుల్ సపోజ్ మనం H2+O2 అనుకున్నామండి. ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయినప్పుడు మనకి H2O ఫామ్ అవుద్ది, వాటర్ అనేది. సో H2 అనేది మనకి గ్యాసు, O2 కూడా గ్యాసే, మనకి ఫైనల్గా వచ్చింది మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. సో కెమికల్ చేంజ్లో ఏంటంటే ఖచ్చితంగా కెమికల్ కంపోజిషన్ అయితే మారుతుంది.
అలాగే ఇంకో పాయింట్. సో ఈ ఫిజికల్ చేంజ్ ఏంటంటే ఒక ఫిజికల్ చేంజ్ జరిగినప్పుడు కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మారచ్చు. అంటే అన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ మారాలని లేదు, సమ్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మే చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డక్టిలిటీ, మ్యాలయబిలిటీ ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, అలాగే డెన్సిటీ ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఏవైనా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనకు ఫిజికల్ చేంజ్ జరిగినప్పుడు మారుతుంటాయి. సమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మే చేంజ్. సమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మే చేంజ్. సో అన్నీ చేంజ్ అవ్వాలని రూల్ లేదు, కొన్ని మాత్రం చేంజ్ అవుతాయి. అదే మనకి కెమికల్ చేంజ్లో అనుకోండి, కెమికల్ రియాక్షన్లో అనుకోండి, బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ రెండు మారుతుంటాయి. అంటే ఓన్లీ కెమికల్ చేంజ్ జరగడం అనేది పాసిబుల్ కాదు. సో బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్ విల్ అక్కర్. అలాగే ఇంకో పాయింట్, మనకి ఫిజికల్ చేంజ్లు ఏంటంటే ఈ ఫైనల్గా వచ్చిన కాంపోనెంట్ అనేది ఇండివిజువల్గా ఏవైతే ముందు మనకి ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసాయో వాటి ప్రాపర్టీస్ అనేవి రిటైన్ చేయగలవు. అంటే ఫైనల్ కాంపోనెంట్కి ఇండివిజువల్గా ఇనీషియల్గా ఏవైతే కాంపోనెంట్స్ పార్టిసిపేట్ చేసాయి ఈ ప్రాసెస్లో ఆ ప్రాపర్టీస్ అనేవి క్యారీ అవుతాయి. అదే కెమికల్ ప్రాసెస్లో అనుకోండి, ఇండివిజువల్గా ఏవైతే పార్టిసిపేట్ చేసాయో ఈ కెమికల్ చేంజ్లో, సపోజ్ హైడ్రోజన్, ఆక్సిజన్ అనుకోండి, ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. అగైన్ వాటి ప్రాపర్టీస్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్. ఫిజికల్ చేంజ్లో అయితే ఇండివిజువల్ కాన్స్టిట్యూయెంట్స్ యొక్క ఆ ప్రాపర్టీస్ అనేవి క్యారీ అవుతాయి. కానీ కెమికల్ చేంజ్లు అలా కాదు, ఇండివిజువల్ ప్రాపర్టీస్ అనేవి రిటైన్ కావు, కంప్లీట్గా డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఫైనల్ ప్రోడక్ట్కి ఉంటాయి. సో ఇవి ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్కి కొన్ని డిఫరెన్స్లు. సో మనకి ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చాడు, వాటిలో ఏది కెమికల్ చేంజ్ అన్నాడు. ఇంకో చూడండి ఒకసారి. ఎవాపరేషన్ మనం ఆల్రెడీ లెసన్ 1లో మనం డిస్కస్ చేసాం. ఫ్రీజింగ్ అన్న, కండెన్సేషన్ అన్న, ఇలా మెల్టింగ్ అన్న, బాయిలింగ్ అన్న, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ చేంజ్లు ఇవి. వీటిలో ఎక్కడ కూడా మనకి కెమికల్ కంపోజిషన్ అనేది మారదు. సపోజ్ ఐసు, వాటరు, మనం స్టీమ్ అబ్జర్వ్ చేస్తే మూడిట్లో కూడా H2O ఉంటుంది. సో దెర్ ఈజ్ నో కెమికల్ చేంజ్. సో అందుకని మెల్టింగు, బాయిలింగు, కండెన్సేషను, ఫ్రీజింగు, ఎవాపరేషను ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ చేంజ్లు. సో ఎవాపరేషన్ అనేది ఫిజికల్ చేంజ్, మెల్టింగ్ ఆఫ్ ఐస్ కూడా ఫిజికల్ చేంజ్. అలాగే క్రషింగ్ ఆఫ్ క్యాన్ అన్నాం. మనం ఒక క్యాన్ ఏదైనా ఒక చిన్న టిన్ డబ్బా కానీ మనం క్రష్ చేసినప్పుడు ఓన్లీ షేప్ ఒకటే మారుతుంది. సో అది కూడా ఫిజికల్ చేంజ్, షేప్ మారేది కూడా ఫిజికల్ చేంజ్. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కెమికల్ చేంజ్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కెమికల్. రస్టింగ్ అంటే తుప్పడడం. ఐరన్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అలాగే వాటర్ వేపరు ఈ రెండిటితో రియాక్ట్ అయ్యి రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 23 బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ రియాక్షన్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం, కెమికల్ రియాక్షన్లో ఖచ్చితంగా ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. అదొక వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అలాగే ఈ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మారుతాయి. అలాగే ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్కి ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో జనరల్గా ఈ కెమికల్ రియాక్షన్కి మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కడైనా బర్నింగ్ జరిగినా, హీటింగ్ జరిగినా ఖచ్చితంగా అట్లాంటివన్నీ కూడా కెమికల్ రియాక్షన్ జరిగినట్టు. సపోజ్ ఇక్కడ ఫస్ట్ 4th ఆప్షన్ చూద్దాం. లిక్విఫాక్షన్ ఆఫ్ ఎయిర్ అన్నాం. మనం ఆల్రెడీ లెసన్ 1లో డిస్కస్ మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్లో డిస్కస్ చేసాం. లిక్విఫాక్షన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని లిక్విఫై చేయడం. సో అది అనేది ఏంటంటే ఫిజికల్ ప్రాసెస్. అందులో ఎట్లాంటి కెమికల్ కంపోజిషన్ అయితే మారదు. సో ఆప్షన్ 4 ఈజ్ ఫిజికల్ ప్రాసెస్. అలాగే స్టోరేజ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ అండర్ ప్రెజర్, ఇది కూడా ఫిజికల్ ప్రాసెస్, ఎట్లాంటి కెమికల్ రియాక్షన్ జరగదు. నెక్స్ట్ మెల్టింగ్ ఆఫ్ ఐస్. మెల్టింగ్ అన్నాం. మెల్టింగ్ అనేది ఫిజికల్ ప్రాసెస్. సో హీటింగ్ అని పదం మీకు ఎక్కడ వచ్చినా కానీ ఇట్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సో కింద వాటిలో ఏది కెమికల్ రియాక్షన్ అన్నాడు. హీటింగ్ అని టర్మ్ మీకు ఎక్కడ వచ్చినా కానీ అది కెమికల్ రియాక్షన్. హీటింగ్ ఆఫ్ కాపర్ వైర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్. సో హీటింగ్ అని వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్.
నెక్స్ట్ 24 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ అన్నాడు. సో ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు, వీటిలో ఏది కెమికల్ రియాక్షన్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం చెప్పాం, మెల్టింగ్ అనేది ఫిజికల్ ప్రాసెస్. అలాగే సబ్లిమేషన్ ఎవాపరేషన్ ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాసెస్. సబ్లిమేషన్ అంటే డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాస్ స్టేట్కి వెళ్ళడం, సో ఇది ఫిజికల్ ప్రాసెస్. అలాగే డ్రైయింగ్ ఆఫ్ వెట్ క్లాత్స్ అనేది వెట్ క్లాత్స్ అంటే ఎవాపరేషన్ జరగడం. సో ఎవాపరేషన్, డ్రైయింగ్ ఎలా అవుతుందంటే ఎవాపరేషన్ వల్ల అవుతుంది. సో ఎవాపరేషను, సబ్లిమేషను, మెల్టింగ్ ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాసెస్లు. బటర్ టర్నింగ్ ఇంటూ ర్యాన్సిడ్. సో ర్యాన్సిడ్ అంటే బటర్ అనేది ఒక రకమైన స్మెల్, అది పాడైపోవడం, అంటే ఆక్సిడేషన్ జరిగి ఒక డిఫరెంట్ స్మెల్ రావడం, ఆ టేస్ట్ కూడా మారిపోవడాన్ని ర్యాన్సిడ్ అంటాం. సో బటర్ అనేది ఆక్సిడేషన్ జరిగి అది ఆ స్మెల్ అనేది మారుతుంటుంది, అలాగే టేస్ట్ కూడా మారుతుంటుంది. సో ఇట్ విల్ బికమ్ ర్యాన్సిడ్. సో బటర్ టర్నింగ్ ఇంటూ ర్యాన్సిడ్ అనేది కెమికల్ రియాక్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, 25th బిట్. ద మ్యాటర్ దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ బై కెమికల్ రియాక్షన్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్. సో ఏ మ్యాటర్ అయితే ఫర్దర్ మనం కెమికల్ రియాక్షన్ వల్ల ఇంకా సింపుల్ సబ్స్టెన్స్ ఇంకా ఫర్దర్ మనం బ్రేక్ డౌన్ చేయలేము, అట్లాంటిని ఏమంటాడు అన్నాడు. సో ఇది ఏంటంటే ఫండమెంటల్ డెఫినేషన్. ఇది అంటే ఫర్దర్గా ఇంకా మనం బ్రేక్ డౌన్ చేయలేని వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఒకసారి ఇది మనకి జనరల్గా మ్యాటర్ అనేది బేస్డ్ ఆన్ కెమికల్ కంపోజిషన్ లేదా కెమికల్ నేచర్ బట్టి 2 టైప్స్లో మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, ఇంకోటి మిక్సర్స్. మ్యాటర్ అనేది ప్యూర్ సబ్స్టెన్స్ అంటే బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్, ప్యూర్ సబ్స్టెన్స్, మిక్సర్స్ అంటాం. అగైన్ ఈ ప్యూర్ సబ్స్టెన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎలిమెంట్స్, ఇంకోటి కాంపౌండ్స్. సి అంటే కాంపౌండ్స్. సో ఈ ఎలిమెంట్స్ అగైన్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ మనకి ప్రజెంట్ అయితే మనకి ఎలిమెంట్స్ మొత్తం 118 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. సో ఈ ఎలిమెంట్స్లో కొన్ని మెటల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ మెటల్స్ ఉన్నాయి, కొన్ని మెటలాయిడ్స్ ఉన్నాయి. సో మనకి వీడు అడిగింది ఏంటంటే మ్యాటర్ దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ బై కెమికల్ రియాక్షన్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఏ మ్యాటర్ని అయితే ఫర్దర్గా ఇంకా మనం సింపుల్ సబ్స్టెన్స్గా బ్రేక్ చేయలేమో అట్లాంటి వాటిలో మనము ఎలిమెంట్స్ అంటాం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓకే, సో ఈ డెఫినేషన్ మళ్ళీ నెక్స్ట్ బిట్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో 25th దానికైతే ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే, 26th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ లిక్విడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ క్లాసిఫికేషన్ మనం చూసాం. సో ఎం అంటే మ్యాటర్, లేకపోతే మ్యాటర్ అని రాద్దాం. మ్యాటర్ అనేది 2 క్లాసిఫికేషన్ చెప్పాం. ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, ఇంకోటి ఏమో మిక్సర్స్. అగైన్ ఈ ప్యూర్ సబ్స్టెన్స్ని మనము ఎలిమెంట్స్. అగైన్ ప్యూర్ సబ్స్టెన్స్లో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఎలిమెంట్స్, 2 కాంపౌండ్స్. ఈ ఎలిమెంట్స్ని మనం అగైన్ ఈ 118 ఎలిమెంట్స్ని కొన్ని మెటల్స్ ఉన్నాయి, నాన్ మెటల్స్ ఉన్నాయి, మెటలాయిడ్స్ ఉన్నాయి. సో మనకి అడిగిన బిట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. యాక్చువల్గా ఇది మనకి పీరియాడిక్ టేబుల్లో వస్తుంది ఈ బిట్, బట్ ఈ బిట్ ఆల్రెడీ మనం లెసన్లో డిస్కస్ చేసాం కాబట్టి ఇది ఇక్కడ యాడ్ చేసాం. సో మెటల్ క్లాసిఫికేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఏ మెటల్ మనకి ఎంటైర్ ఉన్న మెటల్స్ అన్నిటిలో యాక్చువల్గా మనకి పీరియాడిక్ టేబుల్లో మోస్ట్ ఆఫ్ ద మెటల్సే ఉన్నాయి. ఆ మెటల్స్లో రూమ్ టెంపరేచర్ లిక్విడ్ ఉండే మెటల్ ఏంటంటే మెర్క్యూరీ, Hg. రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్ ఏదంటే మెర్క్యూరీ. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉన్న నాన్ మెటల్ అయితే బ్రోమిన్, Br. బ్రోమిన్ అనేది నాన్ మెటల్, మెర్క్యూరీ అనేది మెటల్. సో ఈ 2 కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బిట్ 27. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ నాట్ షోన్ బై నాన్ మెటల్స్ అన్నాడు. సో ఈ 4 ఆప్షన్లో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్, కింద ఇచ్చిన ఏ ప్రాపర్టీస్ అనేవి నాన్ మెటల్స్కి ఉండవు అన్నాడు. నాట్ షోన్ బై నాన్ మెటల్స్ అన్నాడు. సో ఒకసారి మీకు ఆల్రెడీ మనం ఇది థియరీ క్లాస్లో డిస్కస్ చేసాం మెటల్స్కి అలాగే నాన్ మెటల్స్కి. సో మెయిన్ మెటల్స్ ఒక ఎలిమెంట్ అనేది మెటల్ అనాలంటే కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. సో మెయిన్గా ఉన్న ప్రాపర్టీ అంటే మెటల్స్కి షైనీ నేచర్ ఉంటుంది. మెటల్ అనేవి షైనింగ్ అవుతుంటాయి, షైనీ నేచర్ ఉంటాయి. అలాగే మెటల్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అందుకని ఏంటంటే అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ బోత్ ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మనకి కండక్ట్ చేయడానికి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కావాలి, అలాగే హీట్ కండక్ట్ చేయడానికి కూడా మనకి ఎలక్ట్రాన్స్ హెల్ప్ చేస్తాయి. సో మెటల్స్ అనేవి బోత్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ థర్మల్ కండక్టర్స్ రెండు కూడా. సో గుడ్ కండక్టర్స్ సో ఇక్కడ కండక్టర్స్ అనేవి బోత్ థర్మల్ కండక్టర్స్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ కూడా. అలాగే మెటల్కి ఉన్న నేచర్ అంటే మెటల్కి డక్టైల్ ప్రాపర్టీ ఉంటుంది. డక్టిలిటీ, మెటల్స్ ఆర్ డక్టైల్ అంటే మనకి వైర్స్ కింద కన్వర్ట్ చేయగలిగే వైర్స్ కింద కన్వర్ట్ చేసే ప్రాపర్టీ. అంటే ఒక మెటల్ అనేది డక్టైల్ నేచర్ ఉంది అంటే అది ఈజీగా మనం వైర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అలాగే మెటల్స్ ఆర్ మ్యాలయబుల్, మెటల్స్కి మ్యాలయబుల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. మ్యాలయబుల్ అంటే కంప్రెసివ్ ఫోర్స్ మనం అప్లై చేసి షీట్స్ కింద చేయగలిగే క్యాపబిలిటీ. అలాగే మెటల్స్ ఆర్ సోనరస్ అంటే ఒక మెటల్ మనం ఏదైనా హ్యామర్తో హిట్ చేస్తే మనకి ఒక రింగింగ్ సౌండ్ వస్తుంది. సో ఈ ప్రాపర్టీస్ ఉంటే వాటిని మనం మెటల్స్ అంటాం. సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనేవి నాన్ మెటల్స్కి అయితే షైనింగ్ నేచర్ ఉండదు. అలాగే నాన్ మెటల్స్ అనేవి బ్యాడ్ కండక్టర్స్. సిమిలర్గా మెటల్స్కి డక్టైల్ నేచర్ ఉండదు, ఎందుకంటే అవి బ్రిటిల్గా ఉంటాయి, నో డక్టైల్ నేచర్. అలాగే మ్యాలయబుల్ ప్రాపర్టీ కూడా ఉండదు, నో మ్యాలయబిలిటీ, నో సోనరస్ ప్రాపర్టీ. సో ఎగ్జాక్ట్గా ఆపోజిట్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ నాట్ షోన్ బై మెటల్స్, నాట్ షోన్ బై నాన్ మెటల్స్ అన్నాడు. సో మ్యాలయబిలిటీ నాన్ మెటల్కి ఉండదు, డక్టిలిటీ కూడా ఉండదు నాన్ మెటల్కి, సోనరస్ కూడా నాన్ మెటల్కి ఉండదు. సో ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఈ ప్రాపర్టీస్ ఏవి కూడా నాన్ మెటల్స్కి ఉండవు. సో 27th దానికి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, 28th బిట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెటలాయిడ్. చూడండి మనకి ఈ క్లాసిఫికేషన్లో మనం ఇప్పుడు ఈ 26, 27, 28 ఈ 3 బిట్స్ కూడా ఒకసారి అగైన్ ఇది క్లాసిఫికేషన్ రాద్దాం. మ్యాటర్ మనం 2 క్లాసిఫై చేసాం బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్, ప్యూర్ సబ్స్టెన్స్, మిక్సర్స్. ప్యూర్ సబ్స్టెన్స్లో 2 చెప్పాం మనం, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఎలిమెంట్స్లో కూడా 118 ఎలిమెంట్స్లో కొన్ని మెటల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ మెటల్స్ ఉన్నాయి, కొన్ని మెటలాయిడ్స్ ఉన్నాయి. సో మెటల్ మీద ఒక బిట్ మనం చూసాము. లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్ అనేది మెర్క్యూరీ. నాన్ మెటల్ మీద ఒక బిట్ వచ్చింది. నాన్ మెటల్ మీద అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది నాన్ మెటల్ క్యారెక్టర్ కాదన్నాడు. సో నెక్స్ట్ బిట్ అనేది మెటలాయిడ్కి సంబంధించింది. మెటలాయిడ్ అనేది మెటల్కి నాన్ మెటల్కి మీడియం లెవెల్లో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి మెటలాయిడ్ అనేది. సో మెటలాయిడ్స్కి ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మెటాలిక్ నేచర్ ఉంటుంది, నాన్ మెటాలిక్ నేచర్ కూడా ఉంటుంది. సో అట్లాంటి వాటిలో మనము మెటలాయిడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ మనకి. మెటలాయిడ్స్ అనే ఎగ్జాంపుల్ ఏంటంటే బోరాన్, బి అంటే బోరాన్, ఎస్ఐ సిలికాన్, జిఈ అంటే జెర్మేనియం, అలాగే ఆర్సెనిక్ ఏఎస్ అంటే ఆర్సెనిక్, అలాగే యాంటిమోనీ ఎస్బి అంటే యాంటిమోనీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి, యాంటిమోనీ. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ పిఓ అంటే పొలోనియం, టీఈ అంటే టెలూరియం. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటలాయిడ్స్. ఈ మెటలాయిడ్స్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన బిట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెటలాయిడ్ అన్నాడు. సో జెర్మేనియం అనేది మెటలాయిడ్, సిలికాన్, జెర్మేనియం, బోరాన్ ఇవన్నీ కూడా మెటలాయిడ్స్. సో 28 దానికి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, 29th బిట్. 2 or more ఎలిమెంట్స్ కంబైన్ టు ఫామ్ ఏ డాష్ అన్నాడు.
చూడండి మనకి 2 or more elements combine to form అన్నాడు. సో యాక్చువల్గా కాంపౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని ఇది డిస్కస్ చేద్దాం, క్లియర్గా అర్థం అవుద్ది. సపోజ్ H2O ఉంది. H2 అనేది ఒక కాంపౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి హైడ్రోజన్, ఒకటి ఆక్సిజన్. డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి కెమికల్గా బాండింగ్ జరిగితే అట్లాంటి వాటిలో మనము కాంపౌండ్స్ అంటాం. ఖచ్చితంగా కెమికల్ బాండింగ్ జరగాలి. సపోజ్ 2 ఎలిమెంట్స్ అనేవి కెమికల్ బాండ్ కాకుండా సింపుల్గా మిక్స్ అయ్యాయి అనుకోండి, వాటిని మనం మిక్సర్స్ అంటాం. సో ఇది మెయిన్ డిఫరెన్స్ కాంపౌండ్కి మిక్సర్కి. కాంపౌండ్ అంటే ఖచ్చితంగా కెమికల్ బాండింగ్ జరుగుతుంది. ఏవైతే ఎలిమెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో రియాక్షన్లో ఆ రెండింటి మధ్య కెమికల్ బాండింగ్ ఉంటుంది. అదే కెమికల్ బాండింగ్ లేకుండా సింపుల్గా అవి మిక్స్ అయ్యి ఉంటే మాత్రం వాటిని మిక్సర్స్ అంటాం. సో 2 or more elements combine to form a compound. ఓకే, 29th దానికి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 30 బిట్. సో మిక్సర్స్ కెన్ బి డాష్ ఇన్ నేచర్. ఒకసారి అగైన్ ఈ క్లాసిఫికేషన్ ఒకసారి చూడండి, మళ్ళీ రాద్దాం. మనకి మ్యాటర్ అనేది బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ 2 క్లాసిఫై చేసాం. బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ 2 విధాలు, ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్ అన్నాము, రెండోది మిక్సర్స్ అన్నాం. చూడండి, ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఎంటైర్ కంపోజిషన్ మొత్తం కూడా యూనిఫామ్గా ఆ కెమికల్ కంపోజిషన్ అనేది ఉంటుంది. అట్లాంటి వాటిలో మనం ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే సపోజ్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఎట్ ఎనీ లొకేషన్ ఆ వాటర్లో సేమ్ యూనిఫామ్ కంపోజిషన్ H2O ఉంటుంది. సో అట్లాంటి వాటిలో మనం ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం. సో మిక్సర్స్ అంటే ప్యూర్ సబ్స్టెన్స్ యూనిఫామ్ కంపోజిషన్ ఉండదు. సో అట్లాంటి వాటిలో మనం మిక్సర్స్ అంటాం. అగైన్ ఈ ప్యూర్ సబ్స్టెన్స్ని మనము ఎలిమెంట్స్, కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ ఉంది. అగైన్ ఎలిమెంట్స్ అనేవి ఎలిమెంట్స్ కెన్ బి మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. సో ఇది క్లాసిఫికేషన్. సో మిక్సర్స్ అనేవి మిక్సర్ కెన్ బి హోమోజీనియస్ మిక్సర్ ఆర్ హెటరోజీనియస్ మిక్సర్. సో మిక్సర్ అనే వేటిలో అంటామంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం, మిక్సర్ అంటే యూనిఫామ్గా కంపోజిషనే ఉండదు. సో అట్లా అగైన్ ఈ మిక్సర్లో హోమోజీనియస్ మిక్సర్, హెటరోజీనియస్ మిక్సర్ అన్నాం. అగైన్ ఈ హోమోజీనియస్ మిక్సర్నే వీ కాల్ సొల్యూషన్ అంటాం. హెటరోజీనియస్ మిక్సర్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కొలాయిడ్స్, 2 సస్పెన్షన్. సో ఇది మనకి మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. క్లాసిఫికేషన్ మొత్తం మనకి చాలా బిట్స్ వస్తాయి ఈ ఒక్కదాని మీదే. సో ఇప్పుడు మనం చూడండి బిట్టు, మిక్సర్ కెన్ బి హోమోజీనియస్ మిక్సర్ ఆర్ హెటరోజీనియస్ మిక్సర్. చూడండి, హోమోజీనియస్ మిక్సర్ అంటే ఆల్మోస్ట్ యూనిఫామ్ కంపోజిషన్ ఉంటుంది. సో అట్లాంటి వాటిలో మనము హోమోజీనియస్ మిక్సర్స్ అంటాం. హోమోజీనియస్ మిక్సర్లనే వీ కాల్ సొల్యూషన్ అంటాం. హెటరోజీనియస్ మిక్సర్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, కొలాయిడ్స్, సస్పెన్షన్. సో మిక్సర్ కెన్ బి బోత్ హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ మిక్సర్. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, 31 హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more substance is known as. చూడండి, ఆల్రెడీ మనం ఈ క్లాసిఫికేషన్ ఇప్పుడు చెప్పాం. హోమోజీనియస్ మిక్సర్నే మనము సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హోమోజీనియస్ మిక్సర్ అంటే హోమోజీనియస్ మిక్సర్ చూడండి, హోమోజీనియస్ మిక్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లెమన్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, లేదా సోడా వాటర్ తీసుకున్నాం. సోడా వాటర్ తీసుకుంటే సపోజ్ ఇలా ఒక గ్లాస్ ఉంది, ఇందులో మనకి సోడా వాటర్ ఉంది. మనము టాప్లో నుంచి కొంత వాటర్ మనం తీసుకున్నా కానీ సేమ్ టేస్టే ఉంటుంది, బాటంలో నుంచి ఆ శాంపుల్ తీసుకున్నా కానీ సేమ్ టేస్టే ఉంటుంది. అంటే ఏంటి అంటే త్రూఅవుట్ యూనిఫామ్గా అది మిక్స్ అయ్యింది.
సో ఇలా యూనిఫామ్గా మిక్స్ అయ్యే వాటిలో మనం సొల్యూషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. లెమన్ వాటర్ కూడా చూడండి, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఒకటి సోడా వాటర్ అన్నాము. సోడా వాటర్ అనేది హోమోజెనస్ మిక్సరే. సపోజ్ లెమన్ వాటర్లో ఈ పై లేయర్లో ఉన్న వాటర్ తీసుకున్న సేమ్ టేస్టే ఉంటుంది, ఈ బాటంలో ఎక్కడ తీసుకున్నా కానీ సేమ్ టేస్టే ఉంటుంది, లెమనేడ్. అలా ఇంకో ఎగ్జాంపుల్ అనేది ఎయిర్. చూడండి, మనకి ఎయిర్లో నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఆర్గాన్ ఉంటుంది, అలాగే రిమైనింగ్ గ్యాసెస్ కూడా ఉంటాయి. సో ఈ కంపోజిషన్ అనేది సేమ్. సపోజ్ మనం కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఈ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాను, రిమైనింగ్ గ్యాస్ ఈ కంపోజిషన్ అనేది సేమ్ ఉంటుంది. నైట్రోజన్ సుమారుగా 78% ఉంటుంది, ఆక్సిజన్ అనేది 21%, ఆర్గాన్ అనేది 0.9%. ఈ కంపోజిషన్ అనేది మీరు ఎంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ తీసుకున్నా కానీ ఈ కంపోజిషన్ ఆల్మోస్ట్ మెయింటైన్ అవుతుంటుంది. సో ఎయిర్ అనేది వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్ మిక్సర్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇది కూడా ఇంపార్టెంట్, ఎలాయిస్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్ మిక్సర్. సో బిట్ ఏంటంటే హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్. ఈ హోమోజీనియస్ మిక్సర్నే మనము సొల్యూషన్ అంటాం. హోమోజీనియస్ మిక్సర్నే మనం సొల్యూషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ బిట్. నెక్స్ట్ ఎన్ అలాయ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇప్పుడే చెప్పాం మనం ఎగ్జాంపుల్. చూడండి ఒకసారి ఈ క్లాసిఫికేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాటర్, ఈ మ్యాటర్లో సో ఈ లెఫ్ట్ సైడ్ మళ్ళీ నేను డ్రా చేయట్లేదు, రైట్ సైడ్ చూద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ మనము మిక్సర్ అన్నాం, ప్యూర్ సబ్స్టెన్స్ మిక్సర్ క్లాసిఫికేషను. అగైన్ మిక్సర్ కెన్ బి హోమోజీనియస్ మిక్సర్ ఆర్ హెట్రోజీనియస్ మిక్సర్. ఈ హోమోజీనియస్ మిక్సర్నే మనము సొల్యూషన్ అంటాం. హోమోజీనియస్ మిక్సర్నే సొల్యూషన్ అంటాం. ఈ సొల్యూషన్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాం. ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పాము? లెమన్ వాటర్, సోడా వాటరు, అలాగే ఎలాయిస్, అలాగే ఎయిర్, అగైన్ లెమన్ వాటర్, సోడా వాటర్, ఇవన్నీ కూడా సొల్యూషన్ ఎగ్జాంపుల్. ఈ హెట్రోజీనియస్ మిక్సర్కి మనకి 2 క్లాసిఫికేషన్ ఉన్నాయి. ఒకటి కొలాయిడ్స్, రెండోది సస్పెన్షన్. సో ఇప్పుడు వాడు అడిగిన బిట్ ఏంటంటే ఎలాయ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో సొల్యూషన్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలాయ్ సొల్యూషనే, ఎయిర్ కూడా సొల్యూషనే, అలాగే లెమన్ వాటర్, సోడా వాటర్ ఇవన్నీ కూడా సొల్యూషన్స్. సో ఇక్కడ మనకి సాలిడ్ సొల్యూషన్ అన్నాడు. సో ఎలాయ్ అనేది వన్ ఆఫ్ ద సాలిడ్ సొల్యూషన్, ఎందుకంటే బోత్ అందులో ఉన్న కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సాలిడ్ స్టేట్లో ఉంటాయి కాబట్టి ఇది సాలిడ్ సొల్యూషన్. అదే మనం ఎయిర్ తీసుకున్నాం అనుకోండి, గ్యాసియస్ సొల్యూషన్ ఇది, ఎందుకంటే అందులో ఉన్న మిక్సర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది కాబట్టి దీన్ని గ్యాసియస్ సొల్యూషన్ అంటాం ఎయిర్ని. ఎలాయిస్ అనేది సాలిడ్ సొల్యూషన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, 33. ఎన్ అలాయ్ ఈజ్ ఏ. అగైన్ ఇది చూడండి ఒకసారి. ఎలాయ్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంటి? హోమోజీనియస్ మిక్సర్నే మనము సొల్యూషన్ అంటాం. సో ఎలాయ్ అనేది వన్ ఆఫ్ ద హోమోజీనియస్ మిక్సర్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సాల్ట్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్. చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాము, మిక్సర్ అనేది మ్యాటర్ అనేది ఇట్ కెన్ బి ప్యూర్ సబ్స్టెన్స్ ఆర్ ఇట్ కెన్ బి మిక్సర్. ఈ మిక్సర్ కెన్ బి హోమోజీనియస్ మిక్సర్ ఆర్ హెట్రోజీనియస్ మిక్సర్. ఈ హోమోజీనియస్ మిక్సర్నే మనము సొల్యూషన్ అంటాం. ఈ సొల్యూషన్కి సొల్యూషన్ ఎగ్జాంపుల్స్లో మనం చెప్పింది ఒకటి, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనేది ఎలాయిస్ ఆర్ సొల్యూషన్స్. ఎలాయిస్, ఎయిర్, అలాగే సోడా వాటర్ ఎట్సెట్రా, లెమన్ వాటర్ ఇవన్నీ కూడా. అగైన్ ఈ ఎలాయిస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనేది సపోజ్ స్టీల్ అని అనుకోండి. స్టీల్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలాయ్. సో స్టీల్లో ఏమేమి ఉంటాయి? ఐరన్, కార్బన్. అగైన్ డిఫరెంట్ ఇంకా మిగతా ఎలిమెంట్స్ కూడా స్మాల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మేజర్ ఎలిమెంట్స్ అయితే ఐరన్, కార్బన్. ఈ మిక్సర్ని మనము స్టీల్ అంటాం.
సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలాయ్. స్టీల్ అనేది ఒక ఎలాయ్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ బ్రాస్. ఇక్కడ నేను రాస్తున్న ఎగ్జాంపుల్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. బ్రాస్లో ఉండే మిక్సర్ ఏంటంటే బ్రాస్ అనేది వన్ ఆఫ్ ద కాపర్ ఎలాయ్. కాపర్ ఉంటుంది, అలాగే జింక్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ బ్రాంజ్ కూడా వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలాయ్. బ్రాంజ్ అనేది ఒక ఎలాయ్. సో బ్రాంజ్ కూడా కాపర్ ఎలాయ్నే. సో కాపరు, అలాగే ఇందులో ఉండేది ఏంటంటే టిన్ను, ఎస్ఎన్ అంటే టిన్ను. చూడండి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సపోజ్ బ్రాంజ్ అన్నాం అనుకోండి, జెడ్ వస్తుంది. సో బ్రాంజ్ వచ్చినప్పుడు ఇక్కడ జెడ్ ఉండదు, అంటే జింక్ ఉండదు. అలా గుర్తుపెట్టుకోండి. సపోజ్ బ్రాస్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఎస్ వస్తుంది. ఎస్ అన్నప్పుడు ఇక్కడ ఎస్ రాదు. ఎస్ అంటే టిన్ అని. అలా గుర్తుపెట్టుకోండి. బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ సోల్డర్ కూడా వన్ ఆఫ్ ద ఎల్ఐ. SOLDR. సోల్డర్ అనేది కూడా వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్ఐ. సో సోల్డర్లో ఏముంటాయంటే ఎలిమెంట్స్ లెడ్ అంటే PB, అలాగే టిన్ అంటే SN. లెడ్, టిన్. సో ఈ 4 గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 4 ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎలాయ్స్ ఎగ్జాంపుల్స్. చూడండి సోల్డర్ అన్నాడు. సోల్డర్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయంటే లెడ్ ఉంటుంది, టిన్ ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే. 35. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం మనం బ్రాంజ్ అంటే. చూడండి బ్రాంజ్ అంటే జెడ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ జెడ్తో ఉన్న ఎలిమెంట్ ఉండదు, SN. కాపర్ ప్లస్ SN అంటే టిన్. కాపర్ ప్లస్ టిన్ బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అదే బ్రాస్ అన్నాం అనుకోండి, బ్రాస్ అంటే కాపర్ ప్లస్ ఇక్కడ S ఉంది కాబట్టి ఇక్కడ SN రాదు. సో జింక్ వస్తుంది, ZN. అదే బ్రాంజ్ అయితే కాపర్ ప్లస్ ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి జెడ్తో రాదు, ఎస్ వస్తుంది, SN. సో ఈ 2 ఇంపార్టెంట్. సో బ్రాంజ్ అంటే కాపర్ ప్లస్ టిన్. ఓకే. 36. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ మే స్కాటర్ లైట్ అన్నాడు. చూడండి ఒకసారి అగైన్ ఈ టేబుల్ మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాం. ఈ క్లాసిఫికేషన్ అనేది మ్యాటర్ మనము ప్యూర్ సబ్స్టెన్స్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. మ్యాటర్ అనేది ఇట్ కెన్ బి ప్యూర్ సబ్స్టెన్స్, అలాగే ఇట్ కెన్ బి మిక్సర్. అగైన్ ఈ ప్యూర్ సబ్స్టెన్స్లో మనం ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అన్నాము. అగైన్ ఎలిమెంట్ కెన్ బి మెటల్, నాన్ మెటల్, మెటలాయిడ్. మిక్సర్కి వచ్చేసరికి మిక్సర్ కెన్ బి హోమోజినియస్ మిక్సర్ ఆర్ హెట్రోజినియస్ మిక్సర్. ఈ హోమోజినియస్ మిక్సర్ని మనం సొల్యూషన్ అంటాము. హెట్రోజినియస్ అనేది ఇట్ కెన్ బి కొలాయిడ్ ఆర్ ఇట్ కెన్ బి సస్పెన్షన్. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ మే స్కాటర్ లైట్ అన్నాడు. సో ఇక్కడ ఒకసారి సొల్యూషన్కి అలాగే కొలాయిడ్కి అలాగే సస్పెన్షన్కి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఈ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్, ఈ 3 మిక్సర్లో ఉన్న ఈ 3 సొల్యూషన్కి, కొలాయిడ్కి, సస్పెన్షన్కి. చూడండి ఒక 4-5 పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఇంపార్టెంట్ ఇవి. సొల్యూషన్ అనేది వన్ టైప్ ఆఫ్ హోమోజీనియస్ మిక్సర్. మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్లో చూసాము హోమోజీనియస్ మిక్సర్. సొల్యూషన్ అనేది హోమోజీనియస్. అదే కొలాయిడల్, సస్పెన్షన్ అనేవి ఈ 2 కూడా హెట్రోజీనియస్ మిక్సర్స్. ఇవి హెట్రోజీనియస్ మిక్సర్స్ అంటే కంపోజిషన్ అనేది హెట్రోజీనియస్ అంటే కంపోజిషన్ అనేది యూనిఫామ్గా ఉండదు. నెక్స్ట్ ఈ సొల్యూషన్లో ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్మోస్ట్ ప్యూర్ సబ్స్టెన్స్లా మనకు కనిపిస్తుంది ఈ సొల్యూషన్ అనేది. ఎందుకంటే అంత యూనిఫామ్గా మిక్స్ అవుతాయి ఎలిమెంట్స్ అనేవి. సొల్యూషన్లో
పార్టికల్స్ అనేవి చాలా వెరీ వెరీ స్మాల్. పార్టికల్ సైజ్ అనేది పార్టికల్స్ అనేవి వెరీ స్మాల్. అదే కొలాయిడ్లు అయితే మీడియం సైజులో ఉంటాయి, మీడియం. అదే సస్పెన్షన్లో అయితే పార్టికల్స్ అనేవి లార్జ్, కొంచెం దీంతో కంపేర్ చేస్తే పెద్దగా ఉంటాయి, లార్జ్గా ఉంటాయి. ఏవి ఆ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఏవైతే మనం మిక్స్ అవుతాయో ఆ పార్టికల్స్ అనేవి సొల్యూషన్లో అయితే వెరీ స్మాల్ ఉంటాయి, కొలాయిడ్లో అయితే మీడియం, సస్పెన్షన్లో అయితే లార్జ్. పార్టికల్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి దే ఆర్ నాట్ విజిబుల్. పార్టికల్స్ అనేవి మనం చూడలేం, నాట్ విజిబుల్. అయితే ఈ కొలాయిడ్లో కూడా మీడియం సైజులో ఉన్నా కానీ స్టిల్ దే ఆర్ నాట్ విజిబుల్. అంటే అంత పెద్దవేం కాదు, సొల్యూషన్ కంటే కొంచెం పెద్దవి, స్టిల్ దే ఆర్ నాట్ విజిబుల్. సస్పెన్షన్లో మాత్రం పార్టికల్స్ అనేవి విజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సస్పెన్షన్ అంటే సపోజ్ శాండ్ అండ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ వాటర్ ఉంది, ఈ వాటర్లో శాండ్ పార్టికల్స్ ఉన్నాయి. సో శాండ్ పార్టికల్స్ అనేవి విజిబుల్. సో అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే శాండ్ ఇన్ వాటర్, అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ సస్పెన్షన్కి. సో అక్కడ శాండ్ పార్టికల్స్ అనేవి విజిబుల్. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఈ పార్టికల్స్ అనేవి చాలా తక్కువ సైజులో ఉన్నాయి కాబట్టి సొల్యూషన్లో మనం లైట్ ఎంటర్ అవుతున్నప్పుడు అది స్కాటరింగ్ ఏం జరగదు. ఆ పార్టికల్స్ అనేవి చాలా చిన్నవి కాబట్టి లైట్ కెన్ పాస్. సో నో స్కాటరింగ్. అయితే కొలాయిడ్లో పార్టికల్స్ అనేవి సొల్యూషన్ కంటే కొంచెం పెద్దవి కాబట్టి స్టిల్ అవి మనకి కనిపించవు, కొంచెం పెద్దవి కాబట్టి దే కెన్ స్కాటర్ లైట్. ఇక్కడ మాత్రం స్కాటరింగ్ జరుగుద్ది, లైట్ అనేది స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ జరుగుతుందంటే అర్థం ఏంటంటే ఆ లైట్ని ఆ పార్టికల్స్ అనేవి రిఫ్లెక్ట్, స్కాటరింగ్ అంటే యూనిఫామ్గా అన్ని వైపులకి అవి రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. సో అట్లాంటప్పుడు మీకు ఆ లైట్ పాత్ అనేది మనకి విజిబిలిటీ ఉంటుంది, మనకు ఆ లైట్ అనేది క్లియర్ కనిపిస్తుంది ఆ సొల్యూషన్ నుంచి పాస్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, వన్ ఆఫ్ ద కొలాయిడ్లో ఎగ్జాంపుల్ మిల్క్ అనేది. మనం టార్చ్ లైట్ వేస్తే ఆ మిల్క్ నుంచి ఆ లైట్ పాస్ అవుతున్న ఆ పాత్ అనేది మనకు కనిపిస్తుంది. సో కొలాయిడ్స్ అనేవి స్కాటరింగ్ జరుగుతుంది. సస్పెన్షన్లో పార్టికల్ సైజ్ పెద్దవి కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ అనేది కొలాయిడ్లో జరుగుతుంది, సస్పెన్షన్లో కూడా జరుగుతుంది. కొలాయిడ్లో జరుగుతుంది, సస్పెన్షన్లో కూడా జరుగుతుంది. సో ఎక్కడైతే ఈ స్కాటరింగ్ జరుగుతుందో దాన్ని మనం టిండల్ ఎఫెక్ట్ అంటాం. ఈ టిండల్ ఎఫెక్ట్, ఈ స్కాటరింగ్ నేచర్నే టిండల్ ఎఫెక్ట్ అంటాం, టిండల్ ఎఫెక్ట్. సో ఇక్కడ సస్పెన్షన్లో కూడా టిండల్ ఎఫెక్ట్ ఉంటుంది. టిండల్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనకు ఆ లైట్ అనేది క్లియర్గా విజిబిలిటీ ఉంటుంది మనకి. సపోజ్ ఒక రూమ్లో మనం ఎంటర్ అవ్వగానే డస్ట్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి, సన్ రేస్ అనేది మనం క్లియర్గా చూడవచ్చు. సో అది టిండల్ ఎఫెక్ట్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అలాగే ఈ సొల్యూషన్లో మనకి ఏదైతే దేంట్లో అయితే పార్టికల్స్ మిక్స్ అవుతున్నాయో దాన్ని సాల్వెంట్ అంటాము, ఆ తక్కువ అమౌంట్ ఉన్న వాటిని సొల్యూట్ అంటాం. సో ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ అనే టర్మినాలజీ ఉంటుంది. సొల్యూట్ సాల్వెంట్ ఈ టర్మినాలజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, షుగర్ని మనం వాటర్లో మిక్స్ చేస్తున్నాం. సో ఇక్కడ వాటర్ అనేది సాల్వెంట్, షుగర్ అనేది సొల్యూట్, ఈ టర్మినాలజీ ఉంటుంది. అదే కొలాయిడ్లో ఈ సొల్యూట్ సాల్వెంట్ అనే టర్మినాలజీ ఉండదు. ఇక్కడ టర్మినాలజీ ఏంటంటే డిస్పర్స్డ్ ఫేజ్ అంటాము, డిస్పర్స్డ్ ఫేజ్. అలాగే డిస్పర్స్డ్ మీడియం అంటాం, డిస్పర్స్డ్ మీడియం, డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎయిర్లో మనం ఎయిర్లో మనం ఒక వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఫాగ్ ఫామ్ అయింది. ఆ ఫాగ్ అనేది ఆ ఎయిర్ అనేది డిస్పర్స్డ్ మీడియము, ఈ ఫాగ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్స్ అనేవి డిస్పర్స్డ్ ఫేజ్. సో ఇట్లాంటి టర్మినాలజీ ఉంటుంది మన కొలాయిడ్లో. సో సస్పెన్షన్లో అయితే అట్లాంటి టర్మినాలజీ ఏం లేదు. సో సొల్యూట్ సాల్వెంట్ అనే టర్మినాలజీ అయితే సొల్యూషన్లో వస్తుంది. కొలాయిడ్లో అయితే డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం అంటాము. సస్పెన్షన్లో అయితే అట్లాంటి టర్మినాలజీ ఏం లేదు. సో ఓకే, ఇప్పుడు మనం బిట్లోకి వెళ్దాం మళ్ళీ. సో బిట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ మే స్కాటర్ లైట్. లైట్ని స్కాటర్ చేయాలంటే పార్టికల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉండాలి. సొల్యూషన్లో అయితే పార్టికల్స్ చాలా తక్కువ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి లైట్ అనేది స్కాటరింగ్ అవ్వదు, లైట్ అనేది ఈజీగా పాస్ అయిపోద్ది.
అదే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది కొలాయిడల్ సొల్యూషన్లో జరుగుతుంది, అలాగే సస్పెన్షన్లో కూడా జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో 4th అనేది కొలాయిడల్ సొల్యూషన్. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది కొలాయిడ్ సొల్యూషన్ జరుగుతుంది, అలాగే సస్పెన్షన్లో కూడా జరుగుతుంది. సో మనకు ఆప్షన్ లేదు, ఒకవేళ అది ఇచ్చినా కానీ అది కూడా కరెక్టే, సస్పెన్షన్లో కూడా జరుగుతుంది. సో 36కి ఆన్సర్ అనేది 4th ఆప్షన్ కరెక్ట్. ఓకే. 37. When the dispersed phase is gas and dispersing medium is solid and the type of colloid is చూడండి, కొలాయిడ్లో చెప్పాము మనకి 2 టర్మినాలజీస్ ఉంటాయి. కొలాయిడల్ సొల్యూషన్లో 2 టర్మినాలజీస్ ఉంటాయి. డిస్పర్స్డ్ ఫేజ్, అలాగే డిస్పర్స్డ్ మీడియం అంటాం. డిస్పర్స్డ్ మీడియం థియరీ క్లాస్ మనం డిస్కస్ చేసినప్పుడు ఆ వీడియో ఒకసారి, ఇందులో కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవి 8 మనం డిస్కస్ చేసాం. ఆ 8 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ డిస్పర్స్డ్ ఫేజు, డిస్పర్స్డ్ మీడియము, సాలిడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ గ్యాస్, అలా ఆ టైప్లో మనకి 8 టైప్స్ మనం డిస్కస్ చేసాం. లిక్విడ్ ఇన్ లిక్విడ్ అలాగా. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వీడు అడిగింది ఏంటంటే వెన్ డిస్పర్స్డ్ ఫేజ్ ఈజ్ గ్యాస్ అండ్ డిస్పర్స్డ్ మీడియం ఈజ్ సాలిడ్ అన్నాడు. సో సాలిడ్లో గ్యాసియస్ పార్టికల్స్ ఉండడం. వాడు ఇచ్చింది ఏంటంటే గ్యాస్ ఇన్ సాలిడ్. సో ఎగ్జాంపుల్ ఏంటి గ్యాస్ ఇన్ సాలిడ్ అంటే, సపోజ్ స్పాంజ్ తీసుకున్నాం అనుకోండి. స్పాంజ్ అనేది సాలిడ్ సబ్స్టెన్స్. ఆ స్పాంజ్ పార్టికల్స్ మధ్యలో గ్యాస్ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాస్ ఇన్ సాలిడ్. ఇక్కడ గ్యాస్ అనేది డిస్పర్స్డ్ ఫేజు, మీడియం అనేది సాలిడ్. సో గ్యాస్ ఇన్ సాలిడ్, ఈ టైప్ ఆఫ్ కొలాయిడ్ని ఏమంటాం అన్నాడు. ఈ టైప్ ఆఫ్ కొలాయిడ్ని గ్యాస్ ఇన్ సాలిడ్, ఈ టైప్ ఆఫ్ కొలాయిడ్ని ఏమంటారు అన్నాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇట్ కెన్ బి కాల్డ్ ఫోమ్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అదే ఏరోసోల్ పార్టికల్స్ అన్నాం అనుకోండి. ఇక్కడ ఏరోసోల్ పార్టికల్స్ అంటే మీడియం అనేది గ్యాస్ ఉంటుంది మనకి. ఏరోసోల్ పార్టికల్స్ అంటే ఆ లిక్విడ్ ఇన్ గ్యాస్ అన్న, సాలిడ్ ఇన్ గ్యాస్ అన్న, ఆ టైప్ ఆఫ్ వాటిని ఏరోసోల్ పార్టికల్స్ అంటాం. అలాగే ఎమ్ఎల్సిన్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్. మనకి ఎగ్జాంపుల్ మిల్క్ అనేది 1 టైప్ ఆఫ్ ఎమ్ఎల్సివ్ కొలాయిడ్. నెక్స్ట్ జెల్ అంటే జెల్ అంటే లిక్విడ్ ఇన్ సాలిడ్. ఈ టైప్ ఆఫ్ కొలాయిడ్ని మనం జెల్ అంటాం. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం కలిపి ఒక 8 టైప్ ఆఫ్ కొలాయిడ్స్ ఉన్నాయి. ఆ 8 టైప్ ఆఫ్ కొలాయిడ్స్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చదువుకోవాలి అవన్నీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. 38. నెక్స్ట్ బిట్ 38. ఏ హెటరోజీనియస్ మిక్సర్ ఇన్ విచ్ solute particles does not dissolve but remain suspended throughout the bulk of the medium is known as. చూడండి, హెటరోజీనియస్ మిక్సర్ అన్నాడు. మనకి హెటరోజీనియస్ మిక్సర్ అనేవి 2 ఉన్నాయి. అయితే కొలాయిడ్ అవ్వాలి, లేకపోతే సస్పెన్షన్ అవ్వాలి. మనకి మిక్సర్స్ అనేవి ఇద్దరు హోమోజీనియస్ ఉండొచ్చు, హెటరోజీనియస్ ఉండొచ్చు. హోమోజీనియస్ మిక్సర్ని మనం సొల్యూషన్స్ అంటాము. హెటరోజీనియస్ మిక్సర్స్కి వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కొలాయిడ్, ఇంకోటి సస్పెన్షన్. సో ఇక్కడ ఏమన్నాడు, సొల్యూట్ పార్టికల్స్ అనేవి డిజాల్వ్ అవ్వట్లేదు అన్నాడు. డిజాల్వ్ అవ్వట్లేదు అంటే అవి సస్పెండ్ అయ్యి ఉంటాయి. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాము, శాండ్ ఇన్ వాటర్ అన్నాం. ఈ శాండ్ పార్టికల్స్ అనేవి సస్పెండ్ అయ్యి ఉంటాయి. ఈ వాటర్లో శాండ్ పార్టికల్స్ అనేవి సస్పెండ్ అయ్యాయి. చూడండి, ఈ సస్పెన్షన్లో ఏంటంటే ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వాటర్లో డిజాల్వ్ అవ్వవు. సో కొంత టైం మనం ఇలా ఉంచామంటే అవన్నీ కూడా ఈ బాటమ్ అనేవి అక్యుములేట్ అవుతుంటాయి. సో ఈ టైప్ ఆఫ్ మిక్సర్ని మనము సస్పెన్షన్ అంటాం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. చూడండి, బిట్లో ఏమిచ్చాడంటే సొల్యూట్ పార్టికల్స్ అనేవి డిజాల్వ్ కావు. చూడండి, శాండ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, శాండ్ పార్టికల్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ కావు. సో దే రిమైన్ సస్పెండెడ్ త్రూఅవుట్ ద బల్క్ ఆఫ్ ద మీడియం. సో అలా మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా కొంత టైం ఉంచామంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా బాటంలో అక్యుములేట్ అవుతూ ఉంటాయి ఇలాగా. సో ఈ టైప్ ఆఫ్ వాటిని మనం ఏమంటామంటే సస్పెన్షన్ మిక్సర్స్ అంటాం. ఈ టైప్ ఆఫ్ మిక్సర్ని
సస్పెన్షన్ అంటాం. అదే కొలాయిడ్ అనుకోండి, కొలాయిడ్లో డిజాల్వ్ అయిపోతాయి. మనకి ఏదైతే డిస్పర్స్డ్ ఫేజ్ ఉందో ఆ ఫేజ్ అనేది డిస్పర్స్డ్ మీడియంలో డిజాల్వ్ అవుతుంటుంది. సో 38 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, సస్పెన్షన్. 39 నేమ్ ద టెక్నిక్ యూజ్డ్ టు సపరేట్ బటర్ ఫ్రమ్ కర్డ్. సో మనకి ఈ సెకండ్ లెసన్లో ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ ఈ లెసన్లో మనకు ఒక టాపిక్ ఉంది. ఇప్పుడు ఈ మిక్సర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ మిక్సర్స్ని సపరేట్ చేయడం ఈజీ. ఈ మిక్సర్లో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ చేయడం ఈజీ. సో ఫిజికల్ మెథడ్స్ మనం యూజ్ చేసి ఈ మిక్సర్లో ఉన్న ఆ కాంపోనెంట్స్ మనం సపరేట్ చేయొచ్చు. అలాగే మనము ఈ సపరేటింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్సర్స్లో మనం 8 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం ఆల్రెడీ. సపరేటింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ మిక్సర్స్ మనం ఫిజికల్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఈ కాంపోనెంట్స్ని మనం సపరేట్ చేయొచ్చు మిక్సర్స్ నుండి. సో ఇలా మనం 8 ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం లెసన్లో. సో ఈ 8 మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి నేను బ్రీఫ్ ఐడియా ఇస్తాను ఫాస్ట్గా. సో ఫస్ట్ది అయితే, సో ఇక్కడ నేను అన్నీ రాయట్లేదు, ఆల్రెడీ మనం థియరీ క్లాస్ అయితే చెప్పాం ఆల్రెడీ. సో ఒకటి ఇందులో మనం 8 ఎగ్జాంపుల్స్ చెప్పాం కాంపోనెంట్స్ని మిక్సర్ నుంచి సపరేట్ చేయడానికి, అది కూడా మనం ఫిజికల్ మెథడ్స్ యూజ్ చేసి. సో అందులో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఒక డైని చూడండి, కలర్ డై ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇంక్ ఉంది, ఇంక్లో నుంచి కలర్ డైని ఎలా సపరేట్ చేయొచ్చు. ఫస్ట్ రాద్దాం. సపరేటింగ్ డై దేని నుంచి, ఫ్రమ్ ఇంక్, దీని నుంచి ఎలా సపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే, సపోజ్ మనం ఒక ఇంక్ డ్రాప్లెట్ తీసుకున్నాం, ఇంక్ డ్రాప్ తీసుకున్నాం, దాన్ని మనము హీట్ చేసామనుకోండి, డైరెక్ట్ హీటింగ్ కాకుండా ఏదైనా ఒక వాచ్ గ్లాస్ మీద పెట్టి ఆ వేపర్స్తో మనం దాన్ని హీట్ చేసామనుకోండి, ఆ ఇంక్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోద్ది. సో వాటర్ కంటెంట్ కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోతే ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో అదే డై. సో ఇక్కడ మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే ఎవాపరేషన్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఇంక్లో నుంచి చూడండి, యాక్చువల్గా ఇంక్లో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది, అలాగే డై ఉంటుంది. సో వాటర్ కంటెంట్ మనం ఎవాపరేట్ అయిపోతే ఓన్లీ డై ఒకటే మిగులుతుంది. సో ఈ విధంగా మనం డైని వాటర్ని సపరేట్ చేయొచ్చు. సో సపరేటింగ్ డై ఫ్రమ్ ఇంక్కి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఎవాపరేషన్ మెథడ్. ఇది ఒకటి మనం డిస్కస్ చేసాం. సెకండ్ ఎగ్జాంపుల్లో సపోజు మనం మిల్క్ తీసుకున్నాం అనుకోండి, మిల్క్ నుంచి వెన్నని సపరేట్ చేయడం, సపరేటింగ్ క్రీమ్ ఫ్రమ్ మిల్క్. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి డిస్కస్ చేసాం. దీనికి మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే, మనం పాలు నుంచి వెన్నని సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే సెంట్రిఫ్యూజింగ్ మెథడ్. సో మనం సెంట్రిఫ్యూజింగ్ మెథడ్ అప్లై చేసి మనము దాన్ని కంటిన్యూస్గా స్టిరింగ్ చేస్తున్నప్పుడు ఆ క్రీమ్ అనేది సపరేట్ అవుతుంది పాలు నుంచి. సో మనం ఇక్కడ యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే సెంట్రిఫ్యూజింగ్ మెథడ్. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసింది, సపోజు ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయనుకోండి. ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఒక దాంట్లో ఇంకోటి మిక్స్ కావు, ఇమ్మిసిబుల్ మిక్సర్. సో ఈ ఇమ్మిసిబుల్ మిక్సర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కిరోసిన్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు కూడా మనకు మిక్స్ కావు. సో అట్లాంటి వాటిలో ఇమ్మిసిబుల్ మిక్సర్స్ అంటాం. సో ఇట్లాంటి వాటిని సపరేట్ చేయడానికి ఏంటంటే, సపోజ్ ఒక సపరేటింగ్ ఫనెల్లో మనము ఆ రెండు పోసి కొంత టైం మనం ఉంచామనుకోండి, ఒక లేయర్ మీద ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఆ వాటర్ మీద ఆ కిరోసిన్ అనేది తేలుతుంది. ఇలా లేయర్స్ కింద ఫామ్ అయిన తర్వాత ఈ సపరేటింగ్ ఫనెల్ మనం యూజ్ చేసుకుని ఆ బాటంలో కొంచెం ఓపెన్ చేస్తే ఫస్ట్ ఒక లేయర్ కింద పడిపోద్ది, ఆ రిమైనింగ్ లేయర్ అనేది పైన ఉంచవచ్చు. సో ఇలా మనం ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని ఆ డెన్సిటీ వేరియేషన్ మనం యూజ్ చేసుకొని, ఇక్కడ మనం యూజ్ చేసే ఏంటంటే ప్రాపర్టీ డెన్సిటీ వేరియేషన్. ఈ డెన్సిటీ వేరియేషన్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం సపరేట్ చేయొచ్చు ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అయితే. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది
సపరేటింగ్ మిక్సర్ ఆఫ్ సాల్ట్ అండ్ క్యాంఫర్. సాల్ట్ క్యాంఫర్ మిక్సర్ ఉన్నప్పుడు వాటిని సపరేట్ చేయడానికి మనం యూజ్ చేసింది ఏంటంటే క్యాంఫర్. యాక్చువల్గా క్యాంఫర్ అనేది సబ్లిమేషన్ నేచర్ ఉంటుంది. మనం డైరెక్ట్గా హీట్ చేస్తుంది. క్యాంఫర్ అనేది సాలిడ్ నుంచి వేపర్ అయిపోద్ది. సపోజ్ ఈ మిక్సర్ని మనం హీట్ చేసామనుకోండి, ఓన్లీ సాల్ట్ ఒకటే మిగులుద్ది. ఈ హీట్ చేసినప్పుడు ఈ క్యాంఫర్ అనేది డైరెక్ట్గా వేపర్ అయిపోద్ది. సో ఇలా సబ్లిమేషన్ మెథడ్ని మనం యూజ్ చేసుకొని, సబ్లిమేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని క్యాంఫర్ని సాల్ట్ని మనం సపరేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది, సో మనం స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో ఇంక్లో నుంచి డైని సపరేట్ చేస్తాం. వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ చేసి డైని సపరేట్ చేస్తాం. ఎగైన్ ఆ డైలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఇలా ఈ కలర్స్ ఫ్రమ్ డై, ఆ డై నుంచి కూడా ఆ డిఫరెంట్ కలర్స్ని సపరేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, సపోజ్ ఒక థిన్ షీట్ తీసుకున్నాం అనుకోండి. ఆ షీట్ మీద కొంచెం ఆ ఇంక్ డ్రాప్లెట్ మనం వేసినప్పుడు కొంతసేపు తర్వాత ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఓన్లీ డై ఒకటే ఉంటుంది ఆ పేపర్ మీద. ఇప్పుడు ఆ పేపర్ని మనం, సో సపోజ్ ఇది షీటు, ఇక్కడ మనం డై వేసాం, డై ఉంది ఇక్కడ. దీన్ని మనం వాటర్లో ఇలా ముంచినప్పుడు క్యాపిలారిటీ యాక్షన్ వల్ల ఈ వాటర్ అనేది ఈ పేపర్ పైకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. పేపర్ పైకి మూవ్ అవుతున్నప్పుడు ఈ డైలో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఏ కలర్కి అయితే వాటర్ సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుందో ఈ క్యాపిలారిటీ యాక్షన్ వల్ల వాటర్ పైకి మూవ్ అవుతున్నప్పుడు దాంతోపాటుగా డై ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అలా కొన్ని కలర్ కాంపోనెంట్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి, కొన్ని కలర్ కాంపోనెంట్స్ మాత్రం స్లోగా మిక్స్ అవుతాయి. సాల్యుబిలిటీ తక్కువ ఉండడం వల్ల స్లోగా మూవ్ అవుతుంటాయి. సో ఇలా ఈ సాల్యుబిలిటీ నేచర్ని యూజ్ చేసుకొని ఏదైతే సాల్యుబిలిటీ ఎక్కువ ఉందో అది ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది, అక్కడ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సపోజ్ ఈ టాప్లో అక్యుములేట్ అయ్యింది అనుకోండి, స్లోగా మూవ్ అయ్యేది బాటంలో అక్యుములేట్ అవుద్ది. సో అలా అవి డ్రై అయిపోయిన తర్వాత డిఫరెంట్ కలర్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో ఇలా ఈ ఒక డై నుంచి డిఫరెంట్ కలర్స్ని మనము సపరేట్ చేయొచ్చు. దీన్నే క్రోమటోగ్రఫీ అంటాము, క్రోమటోగ్రఫీ. సో ఇది 5వ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసింది. సో 6వ ఎగ్జాంపుల్, సో సపరేటింగ్ 2 మిసిబుల్ లిక్విడ్స్. మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఇవి మిక్స్ అవుతాయి ఈజీగానే. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది 3rd పాయింట్లో ఇమ్మిసిబుల్, ఇక్కడ మాత్రం మిసిబుల్ లిక్విడ్స్ని సపరేట్ చేయడం ఎలాగా. మిసిబుల్ లిక్విడ్స్ అంటే కంప్లీట్గా మిక్స్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటోన్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఎసిటోన్ వాటర్. సో ఈ ఎసిటోన్ని వాటర్ నుంచి ఎలా సపరేట్ చేయాలంటే, సపోజ్ ఒక ఫ్లాస్క్ మనం తీసుకున్నాం. ఫ్లాస్క్ తీసుకొని అందులో ఎసిటోన్ వాటర్ 2 ఉంటాయి. సపోజ్ మనం హీట్ చేసినప్పుడు ఎసిటోన్ తొందరగా ఎవాపరేట్ అయిపోద్ది. ఆ ఎవాపరేట్ అయిపోయిన దాన్ని ఎగైన్ మనం కండెన్స్ చేసాం అనుకోండి, సపరేట్ ఇంకొక ఛానల్ మనం యూజ్ చేసుకొని. సపోజ్ ఇలా ఉంది. సపోజ్ ఇక్కడ నుంచి ఎవాపరేట్ అయిపోయిన ఆ ఎసిటోన్ని మనం కండెన్స్ చేసాం అనుకోండి, కండెన్స్ చేసిన దాన్ని ఇక్కడ కలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎసిటోన్ వస్తుంది, ఆ రిమైనింగ్ ఫ్లాస్క్లో ఉండేది వాటర్ అనేది. ఇలా వాటర్ని ఎసిటోన్ని మనం సపరేట్ చేయొచ్చు, వాటర్ని ఎసిటోన్ని సపరేట్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటామంటే డిస్టిలేషన్ అంటాం. మిసిబుల్ లిక్విడ్స్ని డిస్టిలేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం సపరేట్ చేయొచ్చు. ఇది క్రోమటోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్. సపోజు ఎయిర్లో మనకి డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అలాగే ఆర్గాన్ ఉంటుంది, డిఫరెంట్ గ్యాస్ ఉంటాయి. సో ఈ గ్యాసెస్ని ఎయిర్ నుంచి సపరేట్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే మనం ఎయిర్ని లిక్విఫై చేస్తాం, లిక్విడ్ ఎయిర్గా మారుస్తాం. మార్చిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ హీట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క గ్యాస్ ఎవాపరేట్ అవుతుంటుంది. సో ఇలా డిఫరెంట్ గ్యాస్ మనము కలెక్ట్ చేయొచ్చు. దీన్ని మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటాం. సో సపరేటింగ్ గ్యాసెస్ ఫ్రమ్ ఎయిర్కి మనం వాడే టెక్నిక్ ఏంటంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఇది మనము డిస్టిలేషన్. ఇది 7th మనం డిస్కస్ చేసింది. అలాగే నెక్స్ట్ 8th లాస్ట్ది, సపరేటింగ్ ప్యూర్ కాపర్ సల్ఫేట్ ఫ్రమ్ ఇంప్యూర్ శాంపుల్. మనకు CuSO4, కాపర్ సల్ఫేట్ అంటే CuSO4. ఈ క్రిస్టల్స్ని మనం సపరేట్ చేసే టెక్నిక్. మనకి ప్యూర్ CuSO4 క్రిస్టల్స్ కావాలనుకోండి ఇంప్యూర్ శాంపుల్ నుంచి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ ఇంప్యూర్ శాంపుల్ని తీసుకొని కొంత వాటర్ మిక్స్ చేసి, ఆ మిక్స్ చేసిన తర్వాత అందులో ఇంప్యూరిటీస్ ఏమై ఉంటే మనము ఆ ఇంప్యూరిటీస్ని సపరేట్ చేస్తాం.
ఇంప్యూరిటీస్ని సపరేట్ చేసి అగైన్ వాటర్ని ఎవాపరేట్ చేసుకుంటే ఫైనల్గా మళ్ళీ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీన్ని క్రిస్టలైజేషన్ టెక్నిక్ అంటాం. సో సపరేటింగ్ ప్యూర్ కాపర్ సల్ఫేట్ ఫ్రమ్ ఇంప్యూర్ శాంపుల్ మనం వాడే టెక్నిక్ ఏంటంటే క్రిస్టలైజేషన్ టెక్నిక్. సో కొంచెం ఇక్కడ నేను ఫాస్ట్ చెప్పుండొచ్చు, కాకపోతే థియరీ క్లాస్లో మనం నెమ్మదిగా డిస్కస్ చేసాం అవన్నీ. సో ఈ 8 ఎగ్జాంపుల్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 8 ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు బిట్ చూద్దాం. నేమ్ ద టెక్నిక్ యూజ్డ్ టు సపరేట్ బటర్ ఫ్రమ్ కర్డ్. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. బటర్ని కర్డ్ని సపరేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ ఏంటి? సో సెంట్రిఫ్యూగేషన్. మన స్టిరింగ్ యాక్షన్ వల్ల ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యూజ్ చేసుకొని హై డెన్సిటీ లో డెన్సిటీ అనేది సపరేట్ అవుతూ ఉంటాయి. సో సెంట్రిఫ్యూగేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని వీ కెన్ సపరేట్ బటర్ ఫ్రమ్ కర్డ్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అదే సబ్లిమేషన్ అనుకోండి, ఎక్కడ యూజ్ చేస్తాం మనం? క్యాంఫర్ని సాల్ట్ని సపరేట్ చేయడానికి మనం సబ్లిమేషన్ వాడాం. అలాగే ఎవాపరేషన్ అనేది డైని ఇంక్ని సపరేట్ చేయడానికి మనం హీట్ చేస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోద్ది. సో ఎవాపరేషన్ టెక్నిక్ అనేది డైని సపరేట్ చేయడానికి, ఇంక్ని సపరేట్ చేయడానికి మనం వాడతాం. ఓకే, 39కి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో 40 బిట్. సపరేటింగ్ ఫైనల్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ మిక్సర్ ఆఫ్. చూడండి, సపరేటింగ్ ఫైనల్ మనం ఎక్కడ వాడాము? సపోజ్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ తీసుకున్నాం అనుకోండి, వాటర్, కిరోసిన్. సపోజ్ ఇది ఒక ఫ్లాస్క్ అనుకుందాం. సపోజ్ ఇది ఫ్లాస్క్ అనుకోండి, ఈ కిందన ఓపెనింగ్ ఉంది. సపోజ్ ఇందులో మనం కిరోసిన్, వాటర్ వేసాం అనుకోండి. సపోజ్ కిరోసిన్, వాటర్ మిక్స్ చేసాం. కొంత టైం మనం ఇలాగా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు అవి లేయర్స్ కింద ఫామ్ అవుతాయి. సో కిరోసిన్ లేయర్ అనేది పైన ఫామ్ అవుద్ది, వాటర్ అనేది ఇక్కడ కింద ఉంటుంది, డౌన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కింద ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు అప్ టు ఈ లెవెల్ వరకు మొత్తం డ్రైన్ అయినంత వరకు మనం వెయిట్ చేసి అగైన్ మళ్ళీ ఇది బ్లాక్ చేసామనుకోండి, ఈ ఓన్లీ ఫ్లాస్క్లో కిరోసిన్ రిమైనింగ్ ఉంటుంది. ఈ కింద మనం కలెక్ట్ చేసిన దాంట్లో వాటర్ మొత్తం వస్తుంది. సో ఇలా సపరేటింగ్ ఫైనల్ యూజ్ చేసుకొని వీ కెన్ సపరేట్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని సపరేట్ చేయడానికి మనం సపరేటింగ్ ఫైనల్ అనేది వాడుతుంటాం. ఇది అదే సాల్ట్ క్యాంఫర్ అనుకోండి, సబ్లిమేషన్ టెక్నిక్ యూజ్ చేసి మనం సపరేట్ చేయొచ్చు. అదే మిసిబుల్ లిక్విడ్స్ అనుకోండి, ఈ మిసిబుల్ లిక్విడ్స్ని మనం సపరేట్ చేయడానికి డిస్టిలేషన్ టెక్నిక్ వాడతాం. అలాగే డై ఇన్ బ్లాక్ ఇంక్. సో డైని సపరేట్ చేయడానికి మనం ఎవాపరేషన్ టెక్నిక్ వాడతాం. సో దీనికైతే ఎవాపరేషన్ టెక్నిక్, మిసిబుల్ లిక్విడ్స్కి అయితే డిస్టిలేషన్ టెక్నిక్, సాల్ట్ క్యాంఫర్కి అయితే సబ్లిమేషన్ మెథడ్ వాడి మనం సపరేట్ చేయొచ్చు. ఇమ్మిసిబుల్ లిక్విడ్స్కి అయితే సపరేటింగ్ ఫైనల్ మనం సపరేటింగ్ ఫైనల్ యూజ్ చేసి ఆ డెన్సిటీ వేరియేషన్ వల్ల లేయర్స్ కింద ఫామ్ అవుతాయి, అవి అలా సపరేట్ చేయడం ఈజీ. సో ఇవి 40 బిట్స్. ఈ 40 బిట్స్ కూడా ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్, ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ ఇవి. సో మీకు క్లియర్గా అర్థమయ్యా అనుకుంటా. ఫస్ట్ అయితే ఈ 20 బిట్స్, ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన బిట్స్, ఇవన్నీ అంటే డిఫరెంట్ మన రైల్వే ఎగ్జామ్స్లో ఇచ్చిన బిట్స్. సో ఇవే రిపీటెడ్గా మనం ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో అలాగే నేను చెప్పిన 2 థియరీ క్లాసులు, ఈ 20 బిట్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి, ఏం చదవాలి మనం అనేది. సో మ్యాక్సిమం ఇవి సరిపోతాయి, ఎక్కువ కంటెంట్ చూడొద్దు. ఈ థియరీ క్లాసులు, ఈ బిట్స్ వీడియోస్ ప్రస్తుతానికైతే ఎనఫ్. మీరు మళ్ళీ డిఫరెంట్ టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు మీకు ఏమైనా మిస్ అయితే అవి కవర్ అవుతాయి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.